హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య ర్యాండమ్స్. నేను మీ సౌమ్య. ఇవాళ వీడియో వచ్చి శారీస్ కలెక్షన్ అండి. 1000 రూపీస్‌లో మన డిజైనర్ శారీస్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది నా దగ్గర ఉన్న కలెక్షన్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. నా ఫస్ట్ శారీ నేను వేర్ చేసిన శారీ అనమాట. ఇది నాకు 500 బిలోనే వచ్చేసిందండి. 450 అలా పడిందనమాట. బ్లౌజ్ విత్ శారీ. సో ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ గ్రీన్ కలర్లో ఉంటుంది. అంటే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా వరకు మనకి. నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం కాబట్టి సో గ్రీన్ తీసుకున్నాను. దానికి ఇలాగా స్ట్రైట్ లైన్స్లో బ్లౌజ్ వచ్చేసిందండి. నేను బోట్ నెక్తో దాన్ని డిజైన్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ బౌ ఇచ్చేసి బాగా స్టిచ్ చేశారు నాకు. సో ఇది వచ్చేసి ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ మనకి దీనికే కాదండి, ఏ శారీస్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా కలర్స్ ఎన్ని ఉన్నాయో. సో వీటన్నిటి మీదకి మనం ఈ బ్లౌజ్ వేర్ చేయొచ్చు అనమాట. సో ఓకే అండి, నెక్స్ట్ శారీస్ చూపిస్తాను. ఇది కూడా ప్లెయిన్ శారీ అండి. సో శారీ మొత్తం మనకి ఇలా వచ్చేస్తుంది. పీచ్ కలర్లో ఉందన్నమాట శారీ. సో దీనికి వచ్చేసి టాజిల్స్ ఇట్లా గ్రీన్ కలర్ ఇచ్చారు. బట్ మనం ఈ కలర్ ఇదైనా వేసుకోవచ్చు అనమాట బ్లౌజు, లేకుంటే మనం ఏమైనా వేసుకోవచ్చు. సో ఈ శారీకి ఏం బ్లౌజ్ ఇచ్చారంటే సో ఇలా తీసుకున్నాను అనమాట బ్లౌజు. సో ఇది వచ్చేసింది. దీన్ని నేను బ్యాక్ సైడ్ ఇట్లాగా డిజైన్ చేయించుకున్నాను బోట్ నెక్ పెట్టించేసి. సో ప్రింట్స్ కట్టేయండి శారీ బ్లౌజ్ మొత్తం. సో ఇందులో వచ్చేసి మనకి కలర్ ఉంది కదండి, పీచ్ కలరు బాగా సెట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇలాగా పేస్టల్ కలర్స్ ఏ శారీ అయినా మనం వేర్ చేయొచ్చు అనమాట. సో ఈ శారీ అనమాట, దీనికి ఇలా ఇచ్చేసారు. మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, మనం ప్లెయిన్ శారీస్కి ఏదైనా ఒక బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఇలాగ మనం వేర్ చేయొచ్చు. సో నా దగ్గర ఇప్పుడు బ్లూ ఉంది, స్కై బ్లూ ఉంది, వైట్ ఉంది. సో వాటన్నిటికి నేను ఈ బ్లౌజే యూజ్ చేస్తాను. కొన్ని శారీస్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే బిలో 1000 కాబట్టి. నెక్స్ట్ శారీ డార్క్ మెరూన్ కలర్ అండి. ఈ శారీ కూడా ప్లెయిన్ శారీ అనమాట. ఇది వచ్చేసి దీనికి నేను చూడండి ఈ శారీ అనమాట. దీనికి నేను ఈ బ్లౌజ్ యాడ్ చేశాను. సో ఇది వచ్చేసి నాకు వేరే శారీలో ఈ బ్లౌజ్ వచ్చిందనమాట. దీనికి నేను ఇట్లా సెట్ చేసుకున్నాను. ఆ శారీ కూడా చూపిస్తాను మీకు. సో ఇది కూడా చాలా బాగుంటుందండి వేర్ చేస్తే. చూడండి ఒకసారి బ్లౌజ్ ఎలా ఉందో మీకు ఐడియానే ఉంటుందన్నమాట. ఇది సపరేట్గా తీసుకుంటే కూడా ఎక్కువ ఛార్జ్ అవుతుంది. సో దీంట్లోనే నాకు ఈ శారీ వచ్చి 300 బ్లౌజ్తో వచ్చేసింది అనమాట. చాలా బాగుంది కదా. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. డార్క్ మెరూన్ షేడ్ అండ్ స్కిన్ కలర్ అనమాట ఈ బ్లౌజ్. సో ఈ బ్లౌజ్కి వచ్చిన శారీ చూపిస్తాను. ఈ శారీ వచ్చిందండి ఈ బ్లౌజ్కి. ఇది నాకు 1300 సమ్ పడింది ప్రైస్ వచ్చేసి శారీ. ఇదనమాట. ఇది గచ్చకాయ కలర్ అంటారు కదా, యాష్ కలర్. సో అదనమాట ఈ శారీ కలరు. ఇలా వచ్చేసింది అనమాట టెంపుల్ లాగా డిజైన్. సో దానికి ఈ బ్లౌజ్ ఇచ్చారు. మనకి ఈ శారీకి ఏదైనా యూజ్ చేయొచ్చండి. నేను డార్క్ కలర్స్ కూడా యూజ్ చేస్తుంటాను. బట్ కానీ ఇచ్చారు, అన్నిటికైతే యూజ్ అవుతుంది బ్లౌజు. ఇది స్కిన్ కలర్ అనమాట. ఇంకొక శారీ వచ్చేసి ఇదండి. సో ఇది ఇట్లా ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది. ఇది నాకు జస్ట్ 400 రూపీసే పడింది ఈ శారీ మొత్తం. చాలా బాగుంటుందండి ఈ శారీ. ఈ పట్టు వచ్చింది కదా, అది కూడా చాలా షైనీగా ఉంటుంది. చాలా బాగుంటుంది శారీ అయితే. దీనికి నాకు పింక్ కలర్ వచ్చిందండి బ్లౌజ్. అయితే నేను స్టిచ్ చేయించలేదన్నమాట. పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. సో స్టిచ్ చేయకుండా నేను ఇంకొక బ్లౌజ్ ఉందన్నమాట ఇట్లానే పట్టు వచ్చేసి. సో దానిది పేరప్ చేశాను. ఇది చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కానీ టెంపుల్స్కి అట్లా కానీ వేర్ చేస్తే చాలా బాగుంటుందండి. నేను అలాగ ట్రెడిషనల్ అప్పుడు వేర్ చేస్తుంటాను ఈ శారీ. అసలు 400 అనిపించదు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చిన శారీ ఏంటంటే నేను చూపిస్తాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఈ శారీ వచ్చిందండి. సో ఇదైతే కాస్ట్ ఎక్కువ పడింది. ఇది పట్టు శారీ లాగా. సో ఈ శారీ వచ్చిందనమాట. దీనికి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజు. సో దానికి నేను ఈ రెండిటికి ఒకే బ్లౌజ్ యూస్ చేస్తాను. ఇట్లా అనమాట. ఇది చాలా బాగుంటుంది. పట్టు వచ్చేసి బ్లౌజ్ మొత్తం నేను ఇది సింపుల్గానే స్టిచ్ చేయించానండి. అప్పుడు కొంచెం హడావిడి ఉండేసరికి మగ్గం వర్క్ అలా వేయించలేదు. చాలా బాగుంటుంది ఈ శారీ కూడాను. స్ట్రైట్ లైన్స్ వచ్చేసి శారీ మొత్తం ఇట్లా ఉంటుంది. ఇది ఫ్లోరల్ అండి. ఇది ఫ్లోరల్ శారీ. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనం వేర్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ. దీనికి నేను సెల్ఫే తీసుకున్నాను. ఇంకోటి మనం బేబీ పింక్ కూడా వేర్ చేయొచ్చు, కానీ ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, పింక్లోనే చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి కదా. సో అందుకని నేను సెల్ఫే యూస్ చేస్తాను దీనికి.
ఈ బ్లౌజ్ కూడా ప్రింట్స్ కట్టానండి. ఇది మనకి ఈ షేప్‌లో ఇచ్చేసారు బ్లౌజు. సో, ఇట్లా ఉంటుందనమాట. బ్యాక్ ఓపెన్ పెట్టేసి ఈ షేప్ ఇచ్చేసారు. ఇట్లా దీనికి ఇలా బౌ పెట్టేసి చాలా బాగా చేశారనమాట. ఇది రీజనబుల్‌గానే నాకు స్టిచ్చింగ్ చేసేసారు. నెల్లూరులో మేము స్టిచ్ చేయించుకుంటాను నేను. సో, అక్కడ చేయించుకున్నారనమాట. ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది వేర్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ. అసలు లైట్ వెయిటెడ్. క్రషెడ్ శారీ తెలుసు కదండీ! ఇది చాలా టైంలో ఒక 1 ఇయర్ బ్యాక్ ఏమో బాగా ట్రెండ్ అయిందనమాట ఈ శారీ. సో, ఆ టైంలో తీసుకున్నాను నేను. అయితే వేర్ చేయలేదు. 1, 2 సార్లేమో వేర్ చేశాను. సో, దీనికి నేను ఎలా డిజైన్ చేశానంటే బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి ప్లెయిన్‌గా. అంటే దాంట్లో వచ్చేసిందనమాట ఈ బ్లౌజు. సో, దానికి నేను ఇలా క్లాత్ తీసుకొని ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. హ్యాండ్స్ ఇలా చూడండి ఇట్లాగా. ఎందుకంటే ఇది మనకి వేరే శారీస్ కూడా యూజ్ అవ్వాలన్నట్టు నేను ఇట్లా స్టిచ్ చేయించాననమాట. ఇక్కడ షేప్ ఇట్లా ఇచ్చేసారు. ఇట్లా హ్యాంగింగ్ చేసేసుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది ప్రింట్స్ కట్ అనమాట. డిఫరెంట్‌గా ఉంటుంది ఈ శారీ బ్లౌజ్ కూడాను. సో, దీనికే కాదు మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చని నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఎందుకంటే ఇవి ఒక్కొక్కసారి ట్రెండ్ ఉంటాయి. తర్వాత చేంజ్ అయిపోతుంటాయి. తర్వాత మనం కూడా వేర్ చేయడానికి ఇష్టపడం కదా! సో, అందుకనేసి ఇలా ఇలా చేశానండి దీనికి బ్లౌజ్ వచ్చేసి. ఈ బ్లౌజ్ మనం దేని మీద యూజ్ చేసుకోవచ్చు. డార్క్ కలర్స్ ఇందాక నేను చూపించాను కదా! మెరూన్ కలర్ దాని మీద కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇదొక శారీ అండి. దీనికి వైట్ కలర్ బ్లౌజు. సో, అది ఎక్కడో మిస్ అయింది. అంటే వేరే వేరే శారీస్‌లో పెట్టేస్తుంటాను కదా! సో, అందుకని. సో, దీనికి వచ్చేసి ఇట్లాగా వర్క్ ఉందనమాట. హ్యాండ్ వర్క్ మా అత్తమ్మ చేశారు. సో, దానికి చిన్న లేస్ ఒకటి యాడ్ చేశారు. చాలా బాగుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది. ఫుల్ మొత్తం ఇలా వచ్చేస్తుంటుంది. నేను దానికి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదా! వైట్ సిల్వర్ కలర్ అట్లా వేర్ చేస్తాను. చాలా బాగుంటుందండి ఈ శారీ. ఇవన్నీ బిలో 1000 రూపీస్‌లోనే వచ్చినవండి ఇవన్నీ నాకు. బిలో 1000లోనే నేను డిజైన్ చేసుకున్నాననమాట ఈ శారీస్ అన్నీ. ఈ శారీ అండి ఇదొచ్చేసి మన ఆహ్, స్కిన్ కలర్ అనమాట ఈ శారీ. సో, ఇదైతే చాలా బాగుంటుంది. నాకు చాలా తక్కువ ప్రైస్ కూడా వచ్చేసింది. ఇది మీటర్ నాకు 120 రూపీస్ ఏమో పడిందండి. నేను మదీనాకెళ్ళినప్పుడు అక్కడ అట్లా తీసుకున్నాను. సో, ఈ లేస్ వచ్చి 120 రూపీస్ ఏమో 6 మీటర్స్ లేస్ వచ్చింది. సో, దాన్ని యాడ్ చేశాను. ఇదొచ్చేసి మనకి 120 రూపీస్ పడిందండి శారీ. మీటర్ వచ్చి 120 రూపీస్ పడింది. నేను 5½ మీటర్ తీసుకొని ఇలా శారీగా చేసుకున్నాననమాట. దీనికి నేను కాంట్రాస్ట్ ఏస్తానండి. వర్క్ బ్లౌజెస్ మంచి వర్క్ బ్లౌజెస్ అట్లాంటివి వేర్ చేస్తాను. లేదు సెల్ఫ్‌లో కావాలంటే నేను ఇది ఇందాక చూపించాను కదా బ్లౌజు అది వేర్ చేస్తాననమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే సెల్ఫ్ ఇది ప్లెయిన్‌గా శారీ వస్తుంది. వర్క్ ఏమో బ్లౌజ్ వస్తుందనమాట. సో, ఇట్లా కూడా చాలా బాగుంటుంది శారీ వేర్ చేస్తే. సో, ఇట్లాగా ఇది ఒక డిఫరెంట్‌గా ఉంటుందనమాట ఇట్లా వేర్ చేసినప్పుడు. ఇది కూడా నాకు అరౌండ్ 700 లోపలే వచ్చేసిందనమాట ఈ శారీ. చాలా బాగుంటుందండి. నేను పిక్ యాడ్ చేస్తాను. దీంతో నేను మంచి మంచి ఫంక్షన్స్‌కి కూడా వెళ్తాననమాట. అంత బాగుంటుంది. చాలా రిచ్ లుక్ ఉంటుంది ఈ శారీ అయితే. ఇది లినెన్‌లో అండి. లినెన్ ఫ్యాబ్రిక్ అనమాట. దీని మీద వర్క్ వచ్చేసింది. ఇది కూడా నేను మీటర్ 120, 150లో తీసుకున్నాననమాట. ఇది చాలా రోజులవుతుంది అయితే తీసుకొని. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ శారీ. దీని బ్లౌజ్ నాకు బిఫోర్ మ్యారేజ్ అనమాట ఈ శారీ. సో, టైట్ అయిపోవడం వల్ల నేను దాన్ని తీసేసాను. నెల్లూరులోనే ఉంచేసాననమాట. ఇంకొకటి తీసుకోవాలి. ఈసారి నార్సింగ్‌కి వెళ్ళినప్పుడు దీనికి నేను పేరప్ చేస్తాననమాట. మీరు చెప్పండి ఏ కలర్ అయితే సెట్ అవుతుంది ఈ కలర్‌కి. సో, దీని మీదయితే రెడ్ అండ్ బ్లూ వచ్చేసున్నాయి. ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే వేర్ చేస్తే. ఇది కూడా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. లెనిన్‌లో వస్తుంది ఈ ఫ్యాబ్రిక్. చాలా బాగుంటుంది. ఇట్లా నా దగ్గర ఇంకో శారీ కూడా ఉంది. మనం బ్లౌజ్ తీసుకోవాల్సింది ఇదొకటి. ఇది కూడా సేమ్ బ్లూ కలర్ తీసుకోవాలండి దీనికి. యెల్లో అండ్ గ్రీన్ అనమాట. హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది శారీ మొత్తం. చాలా బాగుంటుంది ఇది కూడాను. దీనికి ఇట్లా బ్లూ కలర్ లేస్ ఇచ్చేసాను. ఆల్రెడీ నేను వేర్ చేసేదాన్ని బ్లౌజు. సో, అది టైట్ అవ్వడం వల్ల తీసేసాననమాట. ఇంకా మళ్ళీ చేయించాలి వీటికి. ఇప్పుడు ఏమున్న మోడల్స్ ఉన్నాయి కదా! కలంకారీ వాటిల్లో అవి వేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది కొంచెం ట్రెడిషనల్‌గా ఉంటుంది కదా కలరు. సో, అందువల్ల. ఇంకో శారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి. ఇది నాకు 2000 పైనే పడింది. సో, జస్ట్ ఉంది కదా అని నేను మీకు చూపిస్తున్నాను. బాటిల్ గ్రీన్ అనమాట. చాలా బాగుంటుంది నైట్ ఫంక్షన్స్‌కి అలాగా.
ఇది చాలా షైనీగా అవుతుంది, షైన్ వస్తుందండి ఈ శారీ, చాలా బాగుంటుంది. ఇలాగా చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ కూడాను. ఓకే అండి. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎలా అనిపించిందండి నా శారీ కలెక్షను. సో, ఇవన్నీ బిలో 1000లో తీసుకున్నవన్నమాట. మీకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఓకే అండి. మీరు కూడా ఇలా డిజైన్ చేసుకుంటారని నేను వీడియో షూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.